శ్రీ మహాగణపతయే నమః. గణపతికి సంబంధించి వేదమంత్ర రాశిలో అనేకమైన మంత్రములు కనబడుతున్నాయి. అందులో బ్రహ్మణస్పతి సూక్తము, గణపతి సూక్తము ఇవన్నీ కూడా గణపతి యొక్క వైభవాన్ని అందించేటువంటి లోతైన అంశములు. అక్కడ ఒక పరమాత్మతత్వముగానే గణపతిని ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా గణపతి అథర్వ శీర్షం ప్రత్యేకించి గణపతిని సర్వదేవతాత్మకునిగాను సృష్టి స్థితిలయ కారకునిగాను వర్ణిస్తున్నది. అందుకే నీ నుంచే ఈ జగత్తంతా కలిగింది, నీ యందే లీనమవుతున్నదని స్పష్టమైన వాక్యములు గణపతి అథర్వ శీర్షంలో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అదేవిధంగా గణేశ పూర్వతాపని ఉపనిషత్తు, ఉత్తరతాపని ఉపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తుల యందు గణపతి యొక్క తత్వము వేదపరంగా చక్కగా అన్వయింపబడుతూ సమగ్రంగా గణేష్ తత్వాన్ని ఆవిష్కరిస్తున్నది. అందులో గణపతి విశ్వరూప వర్ణన, గణపతి యొక్క మంత్ర విశేషములు కనబడుతూ ఉంటాయి. అసలు గణేశ అనేటువంటి ఆ నామాన్ని వివేచన చేయడం ఒక పెద్ద యోగం. అది ఆ గణేశ నామం నిరంతరం ఉచ్చరించడం మాత్రమే కాకుండా దాని అర్థాన్ని వివేచన చేయాలి. అర్థ మననమే ఒక పెద్ద ఉపాసన. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశము. మహత్తు, అహంకారము ఇలాగ చెప్పబడుతున్నటువంటి 24 తత్వములు ఏవైతే ఉన్నాయో 24 తత్వములు గణము అని చెప్పబడుతూ ఉంటాయి. 24 తత్వములకు నియామకుడై వీటి అంతటా అంతర్యామియే ఎవడున్నాడో అతడు గణేశుడు. అనగా గణం అంటే ప్రపంచము, ఈశ అంటే ప్రపంచాధిపతి అని అర్థం. కానీ గణేశ అంటే ప్రపంచమునందు వ్యాపించి ఉన్న ప్రపంచ నియామకుడైన పరమేశ్వరుడు. అంటే ప్రపంచాన్ని పరమేశ్వరుని కలిపి చూడడం అనేటువంటిది గణేశనామంలో మనకు కనబడుతున్న గొప్ప విషయం. అదే గణేశనామాన్ని ఉచ్చరిస్తే ఈశ్వరుడు ఎక్కడో అతీతంగా ఉన్నాడని భావన కాకుండా ఈ ప్రపంచ రూపంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు, ఈ ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచానికి అంటకుండా ఉన్నాడు అనేటువంటి సత్యదర్శనం లభిస్తున్నది. అది తాత్వికంగా గణేష్ శబ్దానికి తెలుసుకోవలసిన అసలైన అర్థం. ఇంకా ఈ గణేశ అనే శబ్దంలో మరొక అర్థం ఏం చెప్తున్నారంటే మనోవాణీమయం సర్వం గకారాక్షర సంభవం మనోవాణీ విహీనంచ నకారం విద్ధిమానద. ఇక్కడ గ న అనే దాంట్లో మొదటి గకారము మనస్సుకి వాక్కుకి అందే వాటి గురించి తెలియజేస్తున్నది. ఇక నకారము మనస్సుకి మాటకి అందని దాని గురించి తెలియజేస్తున్నది అన్నారు. ఇక్కడ ప్రపంచమంతా ఇంతే. నామరూపాత్మకమైన ప్రపంచమంతా మనోవాణిమయమైనటువంటిది. అంటే మనస్సుకి మాటకి అందేదే నామరూపాత్మకమైన ప్రపంచం. దీనికి అతీతమైనటువంటి అస్థి భాతి ప్రియము సత్తు చిత్త ఆనందంగా చెప్పబడుతున్నదంతా కూడాను బ్రహ్మతత్వం. అదే నకారం ద్వారా చెప్పబడుతున్నది. ఈ గకారముగా నకారముగా కూడా ఉన్నవాడు ఒక్కడే. అంటే మాటకి మనసుకి అందే ప్రపంచ రూపంగా ఉన్నవాడు, మనసుకి మాటకి అందనటువంటి పరతత్వముగా ఉన్నవాడు ఎవడు, ఆ ఈశుడు గణేశుడు అనే అర్థం మనకి పురాణంలో చెప్పబడుతున్నటువంటి విషయం. ఈ విధంగా గణేశనామానికి మరొక అర్థాన్ని చెప్పుకున్నాం. ఇక ఆయన యొక్క గజవదనం అది కేవలం ఓంకార స్వరూపంగానే భావించబడుతున్నది. దీని గురించి ముద్గల పురాణం చెప్తూ యస్మాత్ జాతమిదం యత్ర హ్యంతే గచ్చతి మహామతే తద్వేదే గజశబ్దాక్షం శిరస్తత్ర గజాననః అన్నారు. ఇక్కడ వేద మతాన్ని అనుసరించి గజ అనే శబ్దంలో జగమంతా దేని యందు గమిస్తున్నదో తిరిగి దేని నుంచి జనిస్తున్నదో అది గజ అని చెప్పారు. ఇక్కడ అంటే ప్రపంచమంతా దేనిలో లీనమవుతున్నదో తిరిగి దేని నుంచి కలుగుతున్నదో అనగా పరతత్వం అని. ఆ పరతత్వాన్ని ప్రకటిస్తున్నదే ఆ విస్తారమైన గజవదనము అనే భావాన్ని ముద్గల పురాణం చెప్తున్నట్టు విషయం. ఇక గణపతి యొక్క ఆరాధనలో మరొక రూపాన్ని ఈరోజు ఆవిష్కరించుకుందాం. దీన్ని స్వస్తిక గణపతి అని అంటారు. ఇక్కడ స్వస్తి అనే భావం వేదంలో మనకు కనబడుతున్నది. సు అస్తి స్వస్తి అని అంటే మేలు ఉండుగాక అని, లేదా మేలు ఉన్నది. అస్థి అనేది అది వర్తమానాన్ని చెప్తున్నటువంటి శబ్దం. అది అంటే ఎప్పుడు శుభం ఉండడం అనే భావన స్వస్తి అనే మాటలో కనబడుతున్నది. అందుకే స్వస్తి వచనములు పురాణముల్లో చాలా చాలా ఉన్నాయి, వేదముల్లో కూడా విస్తారంగా చెప్పబడుతున్నది. స్వస్తిద స్వస్తికురు స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణ ఇలాంటి మాటలు మనకున్నాయి. కనుక స్వస్తి అనేది యజ్ఞములో చాలా ప్రధానంగా చెప్పబడుతున్నది. పైగా యజ్ఞం యొక్క సంపూర్ణమైన ఫలము స్వస్తి అంటే మేలు అగుగాక, మేలు ఉండుగాక అనే భావమే అక్కడ కనబడుతున్నది. అందుకే యజ్ఞముని యందు స్వస్తి పలకడం అని ఇప్పటికీ మనం చెప్తూ ఉంటాం. కనుక మేలుని మంచిని తెలియజేసే శబ్దం స్వస్తి. ఇప్పటికీ మనకు ఉత్తరాది మొదలైన ప్రాంతాల్లో స్వస్తిక చిహ్నాన్ని చెప్తారు. కనుక స్వస్తి అనే భావం ఒకటి ఉంది. దానికి సంబంధించిన మంత్రరాశి బోలుడున్నది. అదంతా యజ్ఞతత్వమే. ఆ యజ్ఞతత్వం అంతా కూడాను స్వస్తిక్ కనబడేటువంటి చిన్న యంత్రం ద్వారా సూచిస్తారు. ఇది చాలా సులభమైన ఒక రేఖా చిత్రం. ఇది అది ఒక పైన క్రింద ఎస్ వలె ఉన్నటువంటి గీతను తీసుకుంటే 2 రకాల ఎస్ గీతలు కలబోసి స్వస్తి ఏర్పడుతుంది. అప్పుడు మనం చూస్తే దానికి 4 అంచులు ఏర్పడతాయి.
ఈ 4 అంచులు కూడా ఓంకారం యొక్క అకార ఉకార మకార తురీయములనే 4 భావాల్ని చెప్తూ ఉంటాయి. అంతేకాదు స్వస్తికి సంబంధించిన మంత్రం కూడా వేదమునందు ప్రసిద్ధిగా ఉన్నది. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా, స్వస్తిన పూషా విశ్వవేదా, స్వస్తిన స్తార్క్ష్యో అరిష్టనేమి, స్వస్తినో బృహస్పతిర్దధాతు. అక్కడ బృహస్పతి అనే మాట బ్రహ్మణస్పతి గణపతి అనే మాటనే తెలియజేస్తుంటుంది. బుద్ధికి బృహస్పతి అంటారు, అంటే జ్ఞానానికి ప్రభు అయినటువంటి బ్రహ్మణస్పతి, వేదపతి అయిన గణపతిని అక్కడ చెప్పడం జరిగింది. అక్కడ దేవగణములు చెప్పబడుతున్నాయి. ఇంద్రుడు, వృద్ధశ్రవులు. వృద్ధశ్రవులు అంటే పెద్దవారి కీర్తి గడించినటువంటి దేవతలు అని అర్థం. అందుకు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా, స్వస్తిన పూషా విశ్వవేదా. సూర్య సంబంధమైనటువంటి దేవత పూష, అలాగే ఈ సమస్త జ్ఞానస్వరూపులైన దేవతలు స్వస్తిన పూషా విశ్వవేదా, స్వస్తిన స్తార్క్షో అరిష్టనేమహి. గరుడాది జాతులు, అవి కూడా దివ్య జాతులు, గరుత్మంతుడు మొదలైనటువంటి వారు. ఇలా వివిధములైనటువంటి దేవజాతులను ఆ మంత్రంలో చూపించారు. అలాంటి దేవగణములతో కూడినటువంటి బృహస్పతి మనకి శుభము కలిగించుగాక అనే భావాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ఇది గణపతి మంత్రమే. ఇందులో స్వస్తి అనే మాట 4 మార్లు వచ్చింది. స్వస్తికి చిహ్నంలో సరిగ్గా అంచులు 4 వస్తాయి. దీన్ని బట్టి స్వస్తికి చిహ్నానికి స్వస్తి మంత్రానికి ఉన్న భావం స్పష్టమవుతున్నది. అలాగే స్వస్తి మంత్రంలో చెప్పబడినటువంటి ఇంద్ర, వృద్ధశ్రవ, పూష, తార్క్ష్య, అరిష్టనేమిహి అనబడినటువంటి దేవతలందరూ కూడా శుభకారక దేవతలు. వాళ్ళు ఆ శుభకారక దేవతలందరూ కూడా చిహ్నంలో దాగి ఉంటారు. అందుకే స్వస్తిక చిహ్నాన్ని లిఖించి దాని యందు గణపతిని ఆవాహన చేసి పూజించడం కూడా సంప్రదాయంలో మనకు కనబడుతూ ఉన్నది. అలాగా కేరళ మొదలైన సంప్రదాయాల్లో హోమం చేసేటప్పుడు కూడా స్వస్తిక చిహ్నాన్ని లిఖించి దాని యందు గణపతిని స్వస్తిక గణపతి అనే పేరుతో ఆరాధన చేయడం దర్శనమిస్తూ ఉన్నటువంటిది. అయితే ఈ స్వస్తిక్ని సింధూరంతో లిఖించవచ్చు, పసుపుతో లిఖించవచ్చు, కుంకుమతో కూడా లిఖించవచ్చు. దీన్ని లిఖించి ఆరాధించడం విశేషం. ఏ మంగళకర కార్యమైన చేసినా అప్పుడు 2 వైపులా కూడా స్వస్తిక చిహ్నాన్ని లిఖించి పూజించడం కనబడుతూ ఉన్నది. ఇది కేవలం ముగ్గు కాదు, ఇది ఒక యంత్ర విశేషం. అది స్వస్తిక చిహ్నమే అంత ప్రత్యేకత. పైగా స్వస్తిక గణపతి మంత్రం కూడా శాస్త్రంలో చెప్పారు. శ్రీ స్వస్తి శ్రీ గణేశాయ నమః అనే మంత్రం స్వస్తిక గణపతి మంత్రంగా చెప్తారు. ఈ మంత్ర జపం వల్ల అసలు ఎటువంటి విపరీత పరిస్థితులు ఉండవు, అన్ని మంగళములే లభిస్తాయి అని శాస్త్రం చెప్తున్న విషయం. అందుకే శ్రీ స్వస్తి శ్రీ గణేశాయ నమః అని గణపతి యొక్క స్వరూపంలో స్వస్తిని ప్రధానంగా చెప్తారు. ఇప్పుడు గణపతి తత్వంలో మరొక కోణం మనకు కలిసింది. అదేమిటంటే మంగళానాంచ కర్త గణేశః అని. అంటే మంగళములకు పతి గణపతి అని, శుభములకు పతి. అందుకే గణపతికి శుభ లాభ అనేటువంటి 2 శబ్దములు వ్రాయడం కూడా మన మహారాష్ట్ర సంప్రదాయంలో కనబడుతున్నది. శుభము లాభము ఇది మంగళం యొక్క స్వరూపము. అందుకే అమంగళాలు తొలగాలన్నా మంగళాలు కలగాలన్నా గణపతిని ఆరాధించాలి. అందుకే మంగళమూర్తి గణనాథ అని ప్రసిద్ధిగా గణపతి శాస్త్రం మనకు చెప్తున్న విషయం. మంగళమూర్తి గణపతి అంటేనే మంగళము. సర్వం శ్రీ గణేశ చరణారవిందార్పణమస్తు.